సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా అంటే ఇక సర్పంచ్ ఎన్నికల కోసం మరి వాళ్ళు వెయిట్ చేస్తున్నారట, దానికోసం కావచ్చు. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయి. 10 సంవత్సరాల్లో ఏమీ చేయని పార్టీలు 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయి. కర్రు కాల్చి వాత పెట్టాలి, విష ప్రచారం తిప్పికొట్టాలి. రుణమాఫీ, రైతు భరోసాతో కొందరి గుండెల్లో పిడుగులు. ఫామ్ హౌస్లో పడుకున్న వాళ్లకు మనశ్శాంతి లేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పనితీరు. త్వరలోనే గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేస్తాం. ప్రపంచ పారిశ్రామిక ఆకర్షణ శక్తిగా తెలంగాణ. ఆరోగ్య ఉత్సవాలు. కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర పనితీరుకు కితాబు అంట. ఇక ములుగులో కోకాకోలా పరిశ్రమ ప్రారంభంలో సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, అదేవిధంగా శ్రీధర్ బాబు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిందంట. సో ఇక్కడ నిజంగా ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కొన్ని వాస్తవాలే. ఇంకా ఎందుకనంటే సంక్రాంతికి సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇంకా సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయి కదా, అట్లా కొన్ని ప్రతిపక్ష పార్టీలు గంగిరెద్దులు లెక్క వస్తున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వస్తారు. మేము రైతు రుణమాఫీ చేసినామని గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఇప్పటి వరకు 100% ఈ యొక్క రుణమాఫీ చేస్తా అని చెప్తున్నాడు. వాస్తవానికి ఒక 99% 100% దాకా అయినట్టే. ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ ఆదివాసీ గిరిజన ప్రాంతాల వాళ్ళకి కొంతమందికి రాలేదని వార్తలు వస్తున్నాయి. కొంత 1-2% మాత్రం కొంతమందికి కాలేదంట. సో మొత్తంగా అయితే అనుకున్నది అయితే చేసిండు. అదేవిధంగా రైతు భరోసా అనేది సంక్రాంతికి ఎకరానికి 7,500 రూపాయలు కూడా రైతుల అకౌంట్లలో వేస్తా అని చెప్తున్నాడు. ఇంకా ఆ 2 కార్యక్రమాలతోటి ఇప్పుడు రైతు రుణమాఫీతోటి పాజిటివ్నెస్ ఏర్పడ్డది. రైతు భరోసా ఇచ్చినట్లయితే రైతులంతా హ్యాపీగా ఉంటారు. ఎందుకనంటే మహిళలకు కూడా ఉచితంగా బస్సు రవాణా ఇచ్చిండు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు. ఇంకొక 2,500 రూపాయలు అది కూడా ఇచ్చినట్టయితే ఉంటే ఇంకా తెలంగాణలో మరో 10 సంవత్సరాల పాటు, ఒక సంవత్సరం గడిచింది కాబట్టి ఇంకో 9 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇట్లా వచ్చే గంగిరెద్దులను నమ్మద్దు, వాళ్ళు బదనాం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వస్తాయి, జోలులో బిచ్చం పడగానే పోతాయి. అలాగే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ను బదనాం చేసే ఆ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలి అంటూ బీఆర్ఎస్ బీజేపీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 11వ ఏడాది అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఏం చేశాయని నిలదీశారు. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేయలేనప్పుడు 10 నెలల్లో తాము ఎలా అభివృద్ధి చేయగలుగుతామని ప్రశ్నించారు. ఆ 2 పార్టీలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, సర్కార్పై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షణ శక్తిగా తెలంగాణ వెలుగొందుతుందని, వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఏంటంటే ప్రతిపక్షాలకు కర్రు కాల్చి వాత పెట్టండి, అటు బీజేపీకి అయినా బీఆర్ఎస్ అయినా దగ్గర రానియకండి అని చెప్పిండు.